గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు చెప్పిన 3Dలో ఫస్ట్ 2D చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్. డిపోర్ట్, డిలీట్. డిటెక్ట్ అండ్ డిలీట్. డిపోర్ట్ ఇస్ బిఎస్ఎఫ్ పని. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే అది ప్రతి స్టేట్లో ఉంది. ఇట్ ఈస్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ వెస్ట్ బెంగాల్. మీరు బిలీవ్ చేయదు, తమిళనాడులో హోల్డింగ్ సెంటర్స్ ఉంది. అది ఇనిషియలీ సెటప్ చేసిన శ్రీలంకన్ తమిళ్స్ని అక్కడ ఉంచుకోవడానికి క్యాంప్స్లో, బికాజ్ దే ఆర్ నాట్ ఇండియన్ సిటిజన్స్. అప్పుడే రాజీవ్ గాంధీ గారు హత్య చేసిన తర్వాత దెర్ వాజ్ అ హ్యూజ్ సెక్యూరిటీ స్కేర్ ఉండే శ్రీలంక నుంచి. చాలామంది శ్రీలంకన్ తమిళ్స్ వచ్చి సెటిల్ అయిపోయారు తమిళనాడులో. వాళ్ళు ఎక్కడ మాయమైపోయారు తెలియదు అని చెప్పేసి. సంథింగ్ వెరీ సిమిలర్ టు బెంగాల్. మాట్లాడడం ఒకటే లాగా ఉంటుంది, కానీ శ్రీలంక నుంచి వచ్చిన తమిళ్స్కి ఒక సిన్హలీస్ యాక్సెంట్ ఉంటుంది. ఈవెన్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన బెంగాలీస్, మీరు ఇక్కడ మాట్లాడిన మొన్న నాకు ఫుడ్ డెలివరీ చేసిన ఒక అబ్బాయి ఉన్నాడు. ఆయన ఈజీగా పట్టుకున్నాను నేను. ఈ కేమ్ టు డెలివర్ ఫుడ్ అండ్ నేను ఫుడ్ తీసుకుంటున్నప్పుడు అడిగాను, ఆ పేరు చూస్తే బెంగాలీ పేరు. నేను అడిగాను ఎక్కడి నుంచి అంటే, అన్నాడు నేను బెంగాల్ నుంచి అన్నాడు. బట్ వే హీ స్పోక్ ఐ సెడ్ దిస్ ఇస్ నాట్ బెంగాలీ, దిస్ ఇస్ భాష, విచ్ ఇస్ ద బెంగాలీ. బెంగాలీ అది అక్కడ బంగ్లాదేశ్ నుంచి మాట్లాడితే బెంగాలీ ఇస్ భాష, నాట్ బెంగాలీ. పట్టుకున్నాను. ఆయన విత్ ఇన్ మినిట్స్ హీ డిసపియర్డ్. అంటే బ్యాక్గ్రౌండ్ చెక్ కూడా జరగట్లేదు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి అప్పుడు ఎందుకు జరగలేదు, ఇంకొక ప్రశ్న కూడా అడగవచ్చు. వీళ్ళు అందరూ లాస్ట్ ఒక 30-40 సంవత్సరాల్లో బార్డర్ క్రాస్ చేసి ఇండియాకి వచ్చారు. కొంతమంది అయితే బిఫోర్ 2000, కొంతమంది బిట్వీన్ 2000 and 2010, అండ్ లాస్ట్ ఒక 2-3 సంవత్సరాల్లో ఒక 2-3% ఉంటుంది, చాలా తగ్గిపోయింది. ఇనీషియలీ బీఎస్ఎఫ్ని మీరు కూడా బ్లేమ్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఒకటి ఫెన్సింగ్ లేకుండే. మీరు ఎంత పెట్రోల్ చేస్తారు? ఈ తొరగబాటులందరూ వీళ్ళందరూ రాత్రిపూట దే విల్ గెట్ ఇన్ టు ద కంట్రీ అన్నమాట. రాత్రిపూట వీళ్ళు బార్డర్ క్రాస్ చేసి దేశాల్లో ఎంటర్ అవుతారు. ఇది డిటెక్ట్ ఎట్లా చేస్తారు? మీ దగ్గర ఫెన్సింగ్ ఉంటేనే మీరు చేయొచ్చు. ఫిజికల్ ఫెన్సింగ్ లేదు. చాలా చోట్లలో రివర్స్ ఉంది, చిన్న చిన్న చెరువులు ఉన్నాయి, రివర్స్ ఉంది, లేక్స్ ఉన్నాయి. దాని నుంచి కూడా దూరం వస్తారు. ఈ బంగ్లాదేశ్ ఏజెంట్లకి 10,000 నుంచి 15,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు బంగ్లాదేశ్ టాకా ఇచ్చి బంగ్లాదేశ్ కరెన్సీ ఇచ్చి ఇండియాకి వస్తారన్నమాట, తీసుకొస్తారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ టైం నుంచే, ఇప్పుడు కాదు, మేము టాకింగ్ ఆఫ్ సిద్ధార్థ్ శంకర్ రే గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఆ టైంలో కూడా జరిగింది అనుకోండి. దాని తర్వాత కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత ఒక పాలసీ అయిపోయింది, స్టేట్ పాలసీ అయిపోయింది, దాట్ వీళ్ళని మనకు ఓట్ బ్యాంక్గా కన్వర్ట్ చేసుకోవాలని. ఇది దేశంలో చాలా రాష్ట్రాల్లో జరిగింది, కానీ బెంగాల్, అస్సాంలో దీని మ్యాక్సిమం ఇంపాక్ట్ ఉండే. ఆ టైంలో జార్ఖండ్, బీహార్ వాజ్ ఓన్లీ బీహార్, కానీ జార్ఖండ్ షేర్స్ అ బార్డర్ విత్ వెస్ట్ బెంగాల్. సో చాలామంది మీరు చూసుంటారు, బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ జార్ఖండ్లో ముస్లిం పాపులేషన్ పెరిగింది. ఐల్ గివ్ యూ డాటా ఫర్ దట్. అది కాకుండా మీరు మొన్న జరిగిన బంగ్లాదేశ్ ఎలక్షన్స్ గుర్తిస్తే జమైతా ఇస్లామీ, వాడి దగ్గర ఉన్న హార్డ్ కోర్ ఇస్లామిస్ట్ గ్రూప్, వాళ్ళు గెలిచిందంతా ద డిస్ట్రిక్ట్స్ బార్డరింగ్ వెస్ట్ బెంగాల్. వాళ్ళు ఢాకా వైపో లేకుంటే చిట్టగాంగ్ వైపో వాళ్ళు గెలవలేదు, ఓన్లీ అలాంగ్ ద బార్డర్ డిస్ట్రిక్ట్స్. అంటే ఒక కామన్ అఫినిటీ ఉందన్నమాట. దీనికి కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంది. యాక్చువల్లీ ఈ బంగ్లాదేశ్కి డబ్బులు పంపించింది మన శారదా చిట్ ఫండ్ స్కామ్ నుంచి మొదలవుతుంది. అప్పుడు అక్కడున్న బంగ్లాదేశ్ ఫారెన్ మినిస్టర్ భారతదేశానికి ఒక లెటర్ రాశారు షేక్ హసీనా టైంలో, సేయింగ్ దట్ ఈ శారదా చిట్ ఫండ్ స్కామ్ నుంచి టీఎంసీ అనే ఒక పార్టీ వాళ్ళు మీ దగ్గర ఇక్కడున్న జమైతా ఇస్లామీకి డబ్బులు పంపిస్తున్నారు, దానితోని వాళ్ళు ఇక్కడ పెద్ద ఒక ఏం చెప్తారు రైట్స్ క్రియేట్ చేస్తున్నారు, సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు, యూ ప్లీజ్ టేక్ యాక్షన్ అని చెప్పి బంగ్లాదేశ్ ఫారెన్ మినిస్టర్ ఇండియన్ ఫారెన్ మినిస్టర్కి రాశారు. ఆ టైంలో యాక్షన్ ఏం తీసుకోలేదు. ఇట్ వాస్ వెరీ వెరీ క్లియర్. మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ ఆమెకు డైరెక్ట్గా తెలియకుండా నడవదు ఇదంతా. లాడ్ ఆఫ్ దమ్ మాషా, ఇది ముర్షిదాబాద్, మాల్డా, 24 పర్గనాస్, సిలిగుడి, ఈ ఏరియాస్లోనే ఇదంతా జరుగుతుండే. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను కవిత గారు, ఎందుకంటే మనం నంబర్తోనే మాట్లాడాలి. ఇప్పుడు 2026 సెన్సస్ నడుస్తుంది, ఇంకా 27 రిజల్ట్ వచ్చాక 28 అయిపోతుంది. 1951 మన రిపబ్లిక్ అయిన తర్వాత ఫస్ట్ సెన్సస్ జరిగింది. అప్పుడు హిందువుల పాపులేషన్ భారతదేశంలో 84.10, 84% హిందువుల పాపులేషన్. ముస్లిం పాపులేషన్ ఆ టైంలో 9.8. ఇప్పుడు మనం 2011కి వస్తాం. అంటే హిందువులు 84% ఉన్న హిందువులు 1951లో తగ్గి
79.8కి వచ్చారు. యూజువలీ మన ఫర్టిలిటీ రేట్ చూస్తే ఇద్దరు పిల్లలు ఉంటే కూడా పాపులేషన్ ఇంక్రీజ్ కావాలి 3 to 4%. 3 to 4% తగ్గింది హిందూ పాపులేషన్. దానికి చాలా కారణాలు ఉండొచ్చు. చాలామంది వన్ చైల్డ్ పాలసీ ఫాలో చేస్తారు, న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఒకటో అబ్బాయి ఒకటో అమ్మాయి చాలని చెప్పి పాలసీ ఉంది. కానీ ముస్లిమ్స్ దగ్గర ఫర్టిలిటీ చూస్తే వాళ్ళది ఎప్పుడు 3 నుంచి 4 నుంచి 5 నుంచి 6 దాకా వెళ్తుంది. 6 పిల్లల దాకా మినిమం ఉంటుంది వాళ్ళ దగ్గర. సో ముస్లిం పాపులేషన్ 1951లో 9.8% ఉండే, క్లోజ్ టు 10% అని చెప్పొచ్చు. 9.8. అది 2011కి సెన్సస్ జరిగినప్పుడు లాస్ట్ సెన్సస్ 14.2% పెరిగింది. అంటే హిందూ పాపులేషన్ 4% తగ్గింది, 4.3. ముస్లిం పాపులేషన్ 4.4% పెరిగింది. కోర్స్ క్రిస్టియన్, సిఖ్స్, బుద్ధిస్ట్, జైన్స్ అందరు పాపులేషన్ తగ్గింది అలాంగ్ విత్ హిందూస్. బట్ ముస్లిం పాపులేషన్ ఒకటే పెరిగింది. దీనికి 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి ఫర్టిలిటీ లెవెల్, నేను చెప్పాను చూడండి, పిల్లలు ఎక్కువ అనుకుంటే దానికోసం పాపులేషన్ పెరుగుతుంది వాళ్ళది. రెండవది ఇన్ఫిల్ట్రేషన్, అంటే బంగ్లాదేశ్ నుంచి పారిపోయి చొరబాటులో మన దేశానికి వచ్చారు. దాని తర్వాత బంగ్లాదేశ్ నుంచి వాళ్ళు చాలా మటుకు, మొన్న ఒక ఇంటర్వ్యూలో ఐ థింక్ ఇండియా టీవీ అనుకుంటా, వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు బెంగాల్ బార్డర్ నుంచి, ముర్షిద్ క్యాంప్ దగ్గర నుంచి వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు క్రాస్ చేయడానికి. కొందరు మాట్లాడితే దట్ ఫెలో వాజ్ ఇన్ కేరళ, వర్కింగ్ ఇన్ కేరళ అంట, ఒక రెస్టారెంట్లో. అక్కడ కేరళలో బెంగాలీ నిండిపోయారు. పూజా టైంలో అక్కడ రెస్టారెంట్లు క్లోజ్ చేస్తారు, హోటల్స్ క్లోజ్ చేస్తారు, ఎందుకంటే పని చేయడానికి ఎవరు వాళ్ళందరూ బెంగాల్కి వెళ్ళిపోతారు ఆ టైం. అక్కడి నుంచి అంటే ఎక్కడ దాకా వీళ్ళు చేరుకున్నప్పుడు హైదరాబాద్లో కూడా డెఫినెట్గా దే విల్ బి మినిమం, నా అంచనా ప్రకారం ఒక 10 నుంచి 30,000 మంది బంగ్లాదేశీయులు హైదరాబాద్లో ఉంటారు. కానీ ఇక్కడ ఇల్లీగల్గా ఇక్కడున్న గవర్నమెంట్ యాక్షన్ తీసుకోరు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు, రాగానే ఒక ఆధార్ కార్డ్ సంపాదించుకుంటారు డబ్బులు ఇచ్చి, దాని తర్వాత ఓటర్ ఐడి కార్డు తెచ్చుకుంటారు, దాని తర్వాత ఏం చెప్తారు, మిగతా డాక్యుమెంట్ రేషన్ కార్డు కూడా తెప్పించుకుంటారు. ఇదంతా ఇంటర్లింక్డ్. ఇది దానికోసం మీరు చూస్తున్నారు తెలంగాణలో మన పాపులేషన్ కన్నా ఎక్కువ వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి మన దగ్గర. అది వన్ ఆఫ్ ద మెయిన్ ఇండికేటర్స్ ఇస్ దట్ దర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్రాడ్ ఇన్ ద సిస్టమ్ అనమాట. ఎనీవే, సో ఈ పాపులేషన్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఇది జరిగిందని. వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు కాదు, నేను చెప్పిన మాటకు కమ్యూనిస్ట్ హయాం నుంచి జరిగింది. మమతా బెనర్జీ టైంలో దాన్ని ఎంకరేజ్ చేశారు. అక్కడ బర్త్ సర్టిఫికేట్లో పెద్ద ఒక ఫ్యాక్టరీ ఉంది. అబ్బాయి అమ్మాయి ఇక్కడ పుట్టారు, వాళ్ళ ఫాదర్ మదర్ బంగ్లాదేశ్ నుంచి వచ్చినా కానీ వాళ్ళు బర్త్ ఇక్కడ చూపిస్తారు, వాళ్ళు అడ్రస్తో సహా ఏదో ఒక అడ్రస్ పెట్టి చూపిస్తారు వీళ్ళు. మీకు ఇది క్లియర్గా చెప్పాలంటే చాలా మటుకు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎంకరేజ్మెంట్ వీలే ఇచ్చారు. మన అస్సాం గురించి మాట్లాడాం కవిత గారు. అస్సాం హ్యాస్ ఫేస్ ద మెజారిటీ ఫ్రంట్. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ బెంగాల్. ఇనీషియలీ అస్సాం ఫేస్ చేశారు, ఎస్పెషలీ 71 వార్ టైంలో. అది కాకుండా దానికన్నా ముందు 65లో 61లో కూడా బంగ్లాదేశ్ నుంచి చాలా మటుకు ఆ టైంలో ఈస్ట్ పాకిస్తాన్ ఉండే. ఈస్ట్ పాకిస్తాన్ వల్ల చాలామంది సిటిజన్స్ అస్సాంకి వచ్చారు. అప్పుడే అస్సాంలో పెద్ద ఒక గొడవ జరిగింది, గుర్తుంటుంది. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఫామ్ అయింది, పెద్ద ఒక అజిటేషన్ జరిగింది. ప్రఫుల్ల కుమార్ మహంతా చాలామంది చనిపోయారు పోలీస్ ఫైరింగ్లో, దీంట్లో. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే అస్సామీస్ ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, అండ్ దే డిడ్ంట్ డిఫైన్ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్, అది ఒక చాలా క్లారిటీ ఉంది దానికి. వీళ్ళు వచ్చి మా కల్చర్ మార్చేస్తున్నారు, మా ఫుడ్ హ్యాబిట్స్ మార్చేస్తున్నారు, బీఫ్ తింటున్నారు, హలాల్ పెట్టారు, ఇది మాకు వీ విల్ నాట్ అగ్రీ. వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ మార్చేస్తారు, లుంగి వేసుకొని తిరుగుతారు వాళ్ళు చాలామంది, దాంట్లో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు మేల్ మెంబర్స్. మా కల్చర్ మారిపోతుంది, వీ డోంట్ వాంట్ దమ్ హియర్. పెద్ద అజిటేషన్ జరిగింది, నేను చెప్పాను చాలామంది చనిపోయారు దాంట్లో. తర్వాత రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఒక ఒప్పందానికి వచ్చారు, ఎస్ వీ విల్ డిపోర్ట్ దీస్ పీపుల్. అస్సామీస్ ఏమన్నారంటే మా దగ్గర వీళ్ళు ఇక్కడ ఉంచుకోకూడదు, మీరు ఎక్కడికైనా పంపించేసాడు. ఐదర్ యూ సెండ్ దమ్ బ్యాక్ టు బంగ్లాదేశ్ ఆర్ యూ సెండ్ దమ్ బ్యాక్ టు మిగతా స్టేట్లో రీసెటిల్ చేయండి. ఇప్పుడు ఇందిరాగాంధీ దానికన్నా ముందు ఒక రూల్ తీసుకొచ్చి, ఐ థింక్ టిల్ 1984 అది ఉండే రూల్ ఉండే. ఆమె పెట్టిన రూల్లో దట్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చాలామంది అక్కడి నుంచి ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు కూడా సిటిజన్షిప్ ఇచ్చారు ఆమె, ఇంక్లూడింగ్ ముస్లిమ్స్. హిందువులు తక్కువ వచ్చారు, కానీ హిందువులు కూడా వచ్చారు లేదని చెప్పి. మన మటువా కమ్యూనిటీ అని మాట్లాడుతుంటాం. ఇప్పుడు 1 crore ఉన్నారు ఇప్పుడు బెంగాల్లో, వాళ్ళు 1 కోటి మంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి దాకా సిటిజన్షిప్ ఇవ్వలేదు. అది కావాలని చెప్పి మమతా బెనర్జీ ఆపెట్టింది. ఎందుకంటే హిందువులు వాళ్ళు ఓటేస్తే బీజేపీకి వేస్తారని ఒక డౌట్ ఉండే ఆమెకి. ఇన్ఫ్యాక్ట్ మటువా కమ్యూనిటీ ఇచ్చి ఒక మినిస్టర్ కూడా ఉన్నారు యూనియన్ క్యాబినెట్లో, ఇప్పుడు మోదీ క్యాబినెట్లో. సో మన అస్సాం చూద్దాం. అస్సాంలో అగైన్ విల్ గో బ్యాక్ టు 1961 సెకండ్ సెన్సస్.
హిందూ పాపులేషన్ 69.75% ఉండే 1961లో. 2011కి వచ్చేటప్పుడు అది తగ్గి 61% అయిపోయింది. 61.46, డ్రాప్ ఆఫ్ 11.87%. 11.87% మైనస్ అయిపోయింది పాపులేషన్. అదే టైంలో ముస్లిం పాపులేషన్ 61లో 24.70. ఇదంతా ఈ నార్దర్న్ అస్సాం డిస్ట్రిక్ట్స్లో ఉంటుంది. మన ఏఐయుడిఎఫ్ బద్రుద్దీన్ అజ్మల్ వాళ్ళ పార్టీ అదే ఏరియాలో స్ట్రాంగ్గా ఉంటారు. ఈవెన్ ఎంఐఎం పోటీ చేశారు ఈసారి అలయన్స్లో అక్కడి నుంచి. తో ముస్లిం పాపులేషన్ 1961లో అస్సాంలో 24.7% ఉన్నది. 2011కి వచ్చేదాకా 34.22, అంటే 24% నుంచి 34% పెరిగింది. అంటే ఇట్ ఇంక్రీస్డ్. మీరు చూడాలి, యాక్చువల్ పాపులేషన్ ఇంక్రీస్ విత్ 38.44. ఇప్పుడు జరిగిన దాంట్లో గ్రోత్ 10% గ్రోత్ ఉంది వీళ్ళది. ఎట్లా జరుగుతుంది? ఎంత పాపులేషన్ ఇంక్రీజ్ ఎట్లా అయింది? ఇది మనం అడగాల్సింది అనమాట. సో ఇది చాలా అదే టైంలో క్రిస్టియన్ పాపులేషన్ తగ్గింది అస్సాంలో, ఎందుకంటే వీళ్ళందరూ నార్త్ ఈస్ట్కి వెళ్ళిపోయారు, మిగతా స్టేట్స్కి వెళ్ళిపోయారు. సో హిందూ పాపులేషన్ తగ్గడం 11% తగ్గడం, ముస్లిం పాపులేషన్ 11%, ఆల్మోస్ట్ 10.87 పెరగడం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇల్లీగల్ మైగ్రేషన్. మీరు ఫర్టిలిటీ లెవెల్ తీసుకురాలేరు, తీసుకొస్తే కూడా మ్యాక్సిమం 4%, 3 to 4% పెరుగుతుంది పాపులేషన్ మీది. డికెడల్ పాపులేషన్ అంటారు, అంటే ఒక సెన్సస్ నుంచి నెక్స్ట్ సెన్సస్కి వెళ్ళేటప్పుడు యూజువల్లీ ఒక 3% పెరుగుతుంది పాపులేషన్. కానీ హిందూ పాపులేషన్ తగ్గిపోతుంది కంటిన్యూస్గా, బికాస్ మనం పాపులేషన్ కంట్రోల్ తీసుకొచ్చాం. ఇందిరాగాంధీ టైం నుంచి హమ్దో హమారే దో అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాం. దాని తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయింది, ఇప్పుడు సింగిల్ చైల్డ్ పాలసీ అయిపోయింది. కానీ మీరు ఇది కేరళలో కూడా చూస్తారు. కేరళలో ఎప్పటి నుంచో పాపులేషన్ తగ్గిందని మనకు అందరు తెలుసు. దే గాన్ బిలో ద ఫర్టిలిటీ లెవెల్. బిలో ఫర్టిలిటీ లెవెల్ అంటే మన ప్రేక్షకులకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, చాలా సింపుల్ లాంగ్వేజ్. చనిపోయిన వాళ్ళకన్నా తక్కువ మంది పుడుతున్నారు. సో ఇఫ్ 100 people passed away, రీప్లేస్మెంట్ ఇస్ ఓన్లీ 75 or 65. సో ఫర్టిలిటీ లెవెల్ తగ్గుతుంది, నంబర్ ఆఫ్ పీపుల్ యాక్చువల్ తగ్గిపోతే. హిందూస్లో అదే జరుగుతుంది, అండ్ టు లార్జ్ ఎక్స్టెంట్ క్రిస్టియన్స్ ఇన్ కేరళ ఆల్సో. కానీ 1-2 డిస్ట్రిక్ట్స్ కేరళలో, దట్ టు నార్దర్న్ కేరళలో, ద పాపులేషన్ ఇస్ ఇంక్రీజ్ బై 30%. డెకెడల్ గ్రోత్ 20 నుంచి 30% పెరిగింది. అది మలప్పురం, కోడికోడ్, వయనాడ్ డిస్ట్రిక్ట్స్ విచ్ ఆర్ హెవీలీ ముస్లిం పాపులేషన్. సో ఇదే డెమోగ్రఫిక్ డివిడెండ్ మీద మనం మాట్లాడుతూ ఉంటాం, డెమోగ్రఫిక్ చేంజ్. దీని గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేశారు. మీరు చెప్పారు, ఆ కమిటీలో ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఉన్నారు, 2 బ్యూరోక్రాట్స్ ఉన్నారు, ఒకరు ఐపీఎస్, ఒకరు ఐఏఎస్ రిటైర్డ్, అండ్ డాక్టర్ షామికా రవి హూజ్ అన్ ఎకానమిస్ట్ హూజ్ ఇన్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. వీళ్ళకి ఒక సంవత్సరం టైం ఇచ్చారు, మొత్తం స్టడీ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఫిగర్స్ ఉంటుంది చూడ, అది ఇంకా డిగ్ చేయొచ్చు మీరు డీప్గా, అండ్ కొత్త సెన్సస్లో మీకు ఇంకా డీటెయిల్స్ వస్తుంది. బహుశా వాళ్ళకి ఇంకో 6 months ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వచ్చు. హౌ ఇస్ దిస్ చేంజ్ హ్యాపెనింగ్? మనం మణిపూర్ గురించి మాట్లాడుతున్నాం, కుకీస్ అంటాం మనం. అక్కడ ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ మణిపూర్ ఎప్పటి నుంచో 500 నుంచి 600 సంవత్సరాలు, ఈవెన్ బిఫోర్ బ్రిటిష్ టైం, వేర్ మీటీస్ హిందూస్. వాళ్ళు ఇంఫాల్ వ్యాలీలో ఉంటారు వాళ్ళు మోస్ట్లీ 90%. కానీ ఆ టైంలో బర్మా, ఇప్పుడు మయన్మార్, అప్పుడు బర్మా నుంచి వచ్చిన పాపులేషన్, అక్కడి నుంచి చాలామంది బర్మా నుంచి మైగ్రేట్ అయ్యి భారతదేశానికి వచ్చారు ఇల్లీగలీ. ఆ టైంలో బార్డర్ ఫెన్సింగ్ లేదు, ఏం లేదు. అక్కడ ఫెన్సింగ్ కూడా పెట్టలేరు మీరు ఎక్కువ, ఎందుకంటే అన్ని అండ్యులేటింగ్ ఏరియాస్ ఉంటుంది, ఇట్లా మౌంటైన్స్గా ఉంటున్నాను. వాళ్ళు కుకీస్, అండ్ దే ఆర్ బ్యాప్టిస్ట్ క్రిస్టియన్స్ మోస్ట్లీ. వీళ్ళది గొడవ అక్కడి నుంచి మొదలవుతాం, ఇప్పుడు కాదు. అప్పుడున్న మీటి రాజులు ఏమన్నారంటే, మీరు మా దగ్గరికి రాకూడదు. వీళ్ళు రెగ్యులర్గా వచ్చి ఇంఫాల్ మీద దాడి చేస్తుండే ఈ కుకీలు. దాన్ని ఆపడానికి ఏం చేశారు, మీటి రాజులు నాగాస్ని తీసుకొచ్చారు, నాగాలాండ్ నుంచి తీసుకొచ్చి నడుమిట్లో పెట్టారు. అండ్ దే టోల్డ్ నాగాస్, వీళ్ళు మా మీద అటాక్ చేయకుండా చూసుకోండి. దట్ ఈస్ అ బిగ్ స్టోరీ, సపరేట్ స్టోరీ. ఇంకో రోజు మనం కావాలంటే చేయొచ్చు. మణిపూర్ ఇష్యూ ఎందుకు వస్తుంది ముందుకు అప్పుడు రిపీటెడ్ కానీ. సో మీకు ఒక నేషనల్ లెవెల్లో ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చాను, మీకు ఒకటి స్టేట్ లెవెల్లో అస్సాం ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చాను కవిత గారు. జార్ఖండ్ హైకోర్ట్ ఒక సంవత్సరం ముందు దే గేవ్ ఎ వెరీ ఇంపార్టెంట్ జడ్జ్మెంట్. ఓకే, ఇది జార్ఖండ్లో ఏం జరుగుతుంది అని మాట్లాడుతూ వాళ్ళు అన్నారు, జార్ఖండ్లో ట్రైబల్ పాపులేషన్ పడిపోతుంది. ఎందుకు? స్టాటిస్టిక్స్ సహా చూశారు వాళ్ళు, లాస్ట్ సెన్సస్ అండ్ దెన్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉన్న డేటా. అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ ఫస్ట్ వెస్ట్ బెంగాల్కి వచ్చి ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డుని తీసుకొని వాళ్ళు మెల్లమెల్లగా జార్ఖండ్ వైపు రావడం మొదలుపెట్టుకోవచ్చు. జార్ఖండ్ షేర్స్ బార్డర్ విత్ వెస్ట్ బెంగాల్. కంప్లీట్గా అక్కడ వచ్చి ట్రైబల్ అమ్మాయిని పెళ్లి చేసుకొని పిల్లలు అనుకుంటున్నారు.
ఈ పిల్లలు ముస్లిమ్సా ట్రైబల్సా, వాళ్ళు ఎక్కడ పనికి వస్తుందో అట్లా తీసుకుంటున్నారు. ట్రైబల్ అనగానే ట్రైబల్ రైట్స్ వచ్చేస్తుంది వాళ్ళకి. కానీ కన్వర్ట్ కావట్లేదు వీళ్ళు. దే ఆర్ రిమైనింగ్ యాజ్ ముస్లిమ్స్. భర్తలు ముస్లిమ్స్గానే ఉండిపోతున్నారు, అమ్మాయిల్ని ట్రైబల్గా ఉంచుకుంటున్నారు. పాసిబ్లీ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వస్తుందేమో అది. సో జార్ఖండ్ హైకోర్టు అన్నారు, దే టోల్డ్ ద గవర్నమెంట్ ఆఫ్ జార్ఖండ్ ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేయండి, ప్రిఫరబ్లీ బై సిబిఐ, ఏం జరుగుతుంది స్టేట్లో అని చెప్పి. కానీ ఇవాళ దాకా ఎంక్వైరీ జరగలేదు. దాని కారణాలు మీకు తెలుసు, ఇట్స్ వెరీ వెరీ క్లియర్. దిస్ ఇస్ ద మేజర్ చేంజ్ అనమాట. ఇప్పుడు మీరు పాపులేషన్ చూడండి, నేను మీకు 2-3 స్టేట్స్లో పాపులేషన్ చూపిస్తాను. వెస్ట్ బెంగాల్ 1951 సెన్సస్ తీసుకోండి. వెస్ట్ బెంగాల్లో ముస్లిం పాపులేషన్ పెరిగింది 19.46 1951 సెన్సస్లో. 2011 సెన్సస్లో అది 27% పెరిగింది. అంటే 8 + 7.5% పెరిగింది. వెస్ట్ బెంగాల్ ముస్లిం పాపులేషన్ 1951 సెన్సస్ ప్రకారం 9.44% ఉండే, ఇప్పుడు 22.73, 22.73, 9.44 నుంచి 22.73. ఎక్కడ దేశంలో ఇంత ముస్లిం పాపులేషన్ పెరగలేదు. ఇట్ వాజ్ ఆల్ ఇల్లీగల్ మైగ్రేషన్ ఫ్రమ్ బంగ్లాదేశ్. అది 1951, 61, 71 యుద్ధం తర్వాత అంతా జరిగింది. దానికి ఇందిరాగాంధీ గారు సపోర్ట్ ఇచ్చారు, సిటిజన్షిప్ ఇచ్చారు చాలామందికి. అక్కడే పాపులేషన్ మెట్రిక్స్ మారిపోయింది. ముర్షిదాబాద్, మాల్డా హిందూ మెజారిటీ ఉన్న డిస్ట్రిక్ట్స్ అదన్నా. 1951లో దేవర్ హిందూ మెజారిటీ. ఇప్పుడు అక్కడ ముస్లిం పాపులేషన్ 40 నుంచి 60 నుంచి 70% ఉన్నారు. ఇది సో 13.29% బెంగాల్ జార్ఖండ్ బార్డర్లో పెరిగింది పాపులేషన్. వెస్ట్ బెంగాల్లో అదే టైంలో 7.55% పెరిగింది. సో జార్ఖండ్ ఆల్సో ఇస్ అ న్యూ యాక్సెస్ దీంట్లో. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా క్లియర్గా వాళ్ళకి తెలిసిపోయింది. దానికోసం అమిత్ షా గారు 1-2 మేజర్ ఆర్డర్, ఒకటి కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. నెక్స్ట్ వన్, బార్డర్ దగ్గర ఉన్న 50 కిలోమీటర్ దాకా ఉన్న ఏ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉన్నా దాన్ని కొట్టుపడేమన్నారు. బికాజ్ వీరేం చేస్తారంటే ఫస్ట్ దూరం వచ్చి ఇంట్లో ఉంటారు, అది లోకల్ ఏదో మస్జిద్ ఉండొచ్చు, దర్గా ఉండొచ్చు, ఏదో ఒక సెటప్ చేసి ఉంటారు వీళ్ళు. అక్కడ వచ్చి వారం 10 రోజుల పాటు ఉంటారు. ఈ ఏజెంట్లు తీసుకొస్తారు, దళాలు వాళ్ళు. దాని తర్వాత అక్కడి నుంచి స్లోలీ మూవ్ అవుతారు దమ్దమ్ వైపు, హౌరా వైపు, కల్కటా వైపు. నిన్న ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు చాలామంది మీరు చూసుంటారు, బార్డర్లో వాళ్ళు బార్డర్ పోస్టింగ్ దగ్గర వెయిట్ చేస్తున్న వాళ్ళు ఏమన్నారు, బైక్ మెకానిక్, లేడీస్ ఏమో ఇంట్లో మెయిడ్గా పనిచేస్తున్నారు, కొంతమంది రెస్టారెంట్లో పనిచేస్తున్నారు అబ్బాయిలు. వీళ్ళందరూ మీరు ఎక్కడెందుకు వచ్చారంటే అక్కడ మాకు ఉద్యోగం లేదంటే, అంటే మేము భారతదేశం ఏమైనా ఉద్యోగం కోసం తీసిపెట్టుకున్నాము. అండ్ సుప్రీంకోర్టు అన్నారు, సుప్రీంకోర్టు మేజర్ జడ్జ్మెంట్ ఒక 3 years ముందు అన్నారు, మనం ధర్మశాల కాదు, మనం ఎవరిని కావాలంటే తెచ్చుకొని ఇక్కడ పెట్టుకోవడానికి. ఎందుకంటే దట్ కేస్ కేమ్ అబౌట్. చాలామంది కాంగ్రెస్ వాళ్ళు అప్పుడప్పుడు చెప్తుంటారు ఈ కేసు గురించి. నాకు ఒకసారి క్లారిఫికేషన్ కూడా ఇస్తాను. ఇది ఒక 2 సంవత్సరాల ముందు మన ఢిల్లీ నుంచి ఒక 10 మంది రోహింగ్యాలు పట్టుకున్నారు. అక్కడ లక్షల్లో ఉన్నారు యాక్చువల్లీ. రోహింగ్యాస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ బంగ్లాదేశ్. అది ఒక క్లారిఫికేషన్. రోహింగ్యాస్ వచ్చింది మయన్మార్ నుంచి వచ్చారు. అక్కడ అరకాన్ రీజన్ నార్త్ మయన్మార్లో జరిగిన పెద్ద, ఇప్పుడు కూడా నడుస్తుంది అక్కడ బ్యాటిల్ నడుస్తుంది, ఇస్లామిస్ట్ వర్సెస్ బుద్ధిస్ట్. అక్కడ పెద్ద ఒక గొడవ ఉంది. ఆర్మీ, మయన్మార్ ఆర్మీ వర్సెస్ ఇస్లామిక్ గ్రూప్స్. అక్కడి నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు రోహింగ్యాలు. 10 మంది రోహింగ్యాల్ని డిపోర్ట్ చేయమని సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన కేసు. ఇండియన్ గవర్నమెంట్ ఏం చేశారు, వాళ్ళని తీసుకెళ్ళి అండమాన్ దాకా తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఒక లైఫ్ జాకెట్ ఇచ్చేసి, ఒక చిన్న బోట్ ఇచ్చేసి పంపించేశారు వాళ్ళు. అది పెద్ద గొడవ జరిగింది. ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో అదే రోజు పొద్దున వచ్చి వాళ్ళని పంపించారు, హ్యూమన్ రైట్స్ అయిపోయిందో. సుప్రీంకోర్టు అన్నారు, దే ఆర్ నాట్ అవర్ సిటిజన్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎట్లా తెలుసు వాళ్ళు అక్కడ ఉన్నారని అడిగారు. వాళ్ళు నాకు ఫోన్ చేశారు అక్కడి నుంచి, ఏది ఇండియన్ ఫోన్ యూజ్ చేసి మయన్మార్ నుంచి వీళ్ళు ఫోన్ చేస్తున్నారంట వీళ్ళు. అప్పుడు ఆలోచించండి ఎంత మట్టుకు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ నడుస్తుంది మన దేశంలో. ఎనీవే, ఇప్పుడున్న దాంట్లో మనం చాలా క్లారిటీగా వచ్చేసింది ఏంటంటే, యూనియన్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా తీసుకున్నారు. సువేందు అధికారి నేను అన్నారు, వీళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి కేసు రిజిస్టర్ చేసి జైలుకి పంపించి ఏమొద్దు. ఒక చట్టం ఉంది వెస్ట్ బెంగాల్లో, దట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ బార్డర్ స్టేట్స్. ఏంటది, మీరు ఎవరైనా ఇల్లీగల్ ఇమిగ్రెంట్ని పట్టుకుంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి హోల్డింగ్ సెల్ అని ఒకటి ఉంటుంది, జైలు కాదు, ఒక హౌస్ అరెస్ట్ లాగా ఒక పెద్ద కాంపౌండ్లో 10-20 శ్రీలంకన్ టైంలో జరిగింది అది. సేమ్ థింగ్ హ్యాపెన్, ఇప్పుడు కూడా ఉంది అది తమిళనాడులో.
హోల్డింగ్ క్యాంప్ ఉంటుంది. ఆ హోల్డింగ్ క్యాంప్లో వీళ్ళని ఉంచుకుంటారు. అక్కడ ఇట్ ఈస్ బెటర్ దెన్ అ జైల్. ఫ్యామిలీస్గా ఉండొచ్చు. దాని తర్వాత 7 రోజుల లోపల వాళ్ళ మీద ఒక డెసిషన్ తీసుకోవాలి. డిపోర్ట్ అవ్వడం, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉందా లేదు, డాక్యుమెంట్స్ ఉందా చెక్ చేయండి. అది మోస్ట్లీ ఫ్రాడ్ డాక్యుమెంట్స్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళని డిపోర్ట్ చేయాల్సి. ఈ డిపోర్టింగ్ ఇస్ అ బిగ్ ప్రాబ్లం. ఎందుకంటే బంగ్లాదేశ్ ఇప్పుడు కూడా ఒప్పుకుంటలేరు వాళ్ళ సిటిజన్స్ మన దగ్గర ఉన్నారని. కానీ ఒక్కసారి మన డాక్యుమెంటేషన్ కరెక్ట్గా తీసుకుంటే దాని తెలిసిన ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం మీరు చూసుంటారు బార్డర్లో వెయిట్ చేస్తున్న వాళ్ళు అందరూ ఖుల్నా నుంచి వచ్చారు. దట్స్ అ బార్డర్ డిస్ట్రిక్ట్ బార్డరింగ్ బంగ్లాదేశ్. ఖుల్నా నుంచి వచ్చారు వీళ్ళందరూ. జస్ట్ మన ఇక్కడి నుంచి ఏం చెప్తారు మనకు మణికొండ దాకా వెళ్ళే డిస్టెన్స్లో మీరు క్రాస్ చేసుకోవచ్చు ఖుల్నాకి. సో వాళ్ళు అట్లా క్రాస్ అప్పుడు బార్డర్ లేదు, ఏం లేదు, ఫెన్సింగ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఫెన్సింగ్కి మనకు తెలిసిన 480 ఏకర్లు ఇచ్చేసారు. ఇంకొక 200 ఏకర్లు ఇవ్వాల్సి వస్తుంది. ఫెన్సింగ్ చేసేస్తున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళని ఏం చేస్తారు? సో డిటెక్ట్ ఈజ్ అ ఫస్ట్ స్టెప్. ఈ డిటెక్షన్ ఎట్లా వచ్చిందంటే ఎస్ఐఆర్ నుంచి వచ్చింది. దానికోసం మమతా బెనర్జీ, కాంగ్రెస్, సిపిఎం వీళ్ళందరూ ఎస్ఐఆర్ గురించి సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్ళారంటే వీళ్ళని ఇక్కడ ఉంచుకోవడానికి. దీస్ వేర్ దేర్ ఓట్ బ్యాంక్స్. ఒక్కసారి వాళ్ళు ఎస్ఐఆర్లో సక్సీడ్ అయ్యారనుకోండి, దెన్ దే బికమ్ ఇండియన్ సిటిజన్స్. బికాస్ మన కాన్స్టిట్యూషన్ అదే చెప్తుంది, ఓన్లీ అన్ ఇండియన్ సిటిజన్ కెన్ ఓట్. కానీ నిన్న కూడా సుప్రీంకోర్టు వాళ్ళ ఫైనల్ జడ్జ్మెంట్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్. మన కాన్స్టిట్యూషన్లో రాసి పెట్టారు ఇది, దట్ దే షుడ్ బి అ రెగ్యులర్ ఎస్ఐఆర్. యాక్చువల్లీ 10 సంవత్సరాలకు ఒక ఎస్ఐఆర్ చేయాలి, కానీ మన దగ్గర చేయలేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకటేసారి చేసినప్పుడు ఏమైందంటే 1 కోటి మంది దాకా వెళ్ళిపోయారు లిస్ట్ నుంచి. అండ్ 1 కోటి మందే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏం చేశారు, సువేందు అధికారి మొన్న వీళ్ళకి అన్నపూర్ణ స్కీమ్ అని చెప్పి ఒక స్కీమ్ ఉంది వెస్ట్ బెంగాల్. లేదు, దట్ ఈస్ ఫుడ్. ఇన్ బెంగాల్ ఇట్ ఈస్ అదర్ వే అరౌండ్. అన్నపూర్ణ దేర్ ఇస్ 3000 రూపీస్ మహిళలకి ఇస్తారు పర్ నెల. మమతా బెనర్జీ 1500 ఇస్తుండే. ఇప్పుడు సువేందు అధికారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు డేటా మ్యాచ్ చేసి చూశారు. ఇప్పుడు ఈజీ కదా మీకు కంప్యూటరైజేషన్ ఉన్నప్పుడు. డిలీటెడ్ డేటా ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి వెళ్ళింది. నిన్న సుప్రీంకోర్టు చెప్పారు మళ్ళీ దట్ ఎలక్షన్ కమిషన్ ఈ డేటా మొత్తం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి హ్యాండ్ ఓవర్ చేయండి, ఎవరెవరిని డిలీట్ చేశారు లిస్ట్ నుంచి అని చెప్పేసి. అక్రాస్ ద కంట్రీ మినిమం 12 కోట్ల మంది లిస్ట్ నుంచి తీసేశారు కవిత గారు. మన పాపులేషన్ 140 కోట్లు కాదు, 130 కోట్లే. ఈ 10 కోట్ల మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, డూప్లికేట్ ఓటర్స్ అండ్ ఆల్ దట్. సో అంతా తీసేసి 130 కోట్లే మన పాపులేషన్ యాక్చువల్లీ. అది సెన్సస్లో తెలిసిపోతుంది చాలా క్లియర్గా. కానీ ఇప్పుడు ఈ సెన్సస్లో జరిగే ఎస్ఐఆర్ ప్రాసెస్లో తీసేసిన వాళ్ళది అన్నపూర్ణ స్కీమ్లో క్రాస్ మ్యాచ్ డేటా చెక్ చేస్తే దాంట్లో 30% మహిళలు చనిపోయిన వాళ్ళు. వాళ్ళ పేరు మీద ఎవరో బెనిఫిట్ తీసుకుంటున్నారు. ఎవ్రీ మంత్ 1500 వస్తున్నాయి వాళ్ళకి. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అంటే బ్యాంక్ అకౌంట్ ఎవరు ఓపెన్ చేశారు అంటే జన్ధన్ స్కీమ్లో ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చి చేసుకున్నారు. బికాజ్ ఆ లెవెల్లో సర్టిఫికేషన్ స్టేట్ గవర్నమెంట్ చేయాల్సి వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ డేటాని వాళ్ళ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ ఇమ్మీడియట్లీ సువేందు అధికారి ఒక 4 రోజుల ముందు అక్కడున్న 33 డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి రాశారు, ఈ డేటా మొత్తం చెక్ చేయండి ఎవరెవరు బెనిఫిషరీస్ ఉన్నారు. ఇంకొక 20% అక్కడ ఉన్న డిలీట్ అయిన ఓటర్స్ అంటే బంగ్లాదేశ్ వాళ్ళు మన దేశంలో వచ్చి మన స్కీమ్స్ తీసుకొని మన రేషన్ కార్డులు మన బియ్యం కానీ గోధుమలు కానీ తీసుకొని వాళ్ళు బతుకుతున్నారు. మన ప్రజలది ఏమవుతుంది? హీ ఆస్క్డ్ యెస్టర్డే, హీ సెడ్ వీళ్ళు మా దామాది కాదు, వీళ్ళని బిర్యానీ తినిపించడము, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, జైలుకి తీసుకెళ్ళడం, అది ఇంకో 10 సంవత్సరాలు నడుస్తుంది. డైరెక్ట్లీ హ్యాండ్ ఓవర్ టు బిఎస్ఎఫ్. సో బిఎస్ఎఫ్ ఏం చేస్తారంటే వీళ్ళది ఫస్ట్ ప్రాసెస్లో వీళ్ళ దగ్గర ఉన్న పేర్లు తీసుకుని వాళ్ళ డాక్యుమెంట్స్ ఏం లేదంటారు, ఉంటే కూడా పడేస్తారు వాళ్ళు. నేను ఇంటర్వ్యూ చేస్తున్న 4 అదే అన్నారు, మా దగ్గర ఆధార్ ఉంది, పాన్ కార్డు ఉంది, ఒకటిదైతే పాన్ కార్డు కూడా ఉందంట, అండ్ ఓటర్ ఐడి కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది. ఎక్కడ అని అడిగితే వెళ్ళి మేము అక్కడ పడేస్తాం, ఇంటికాడ పడేసి వచ్చేసినామని. బికాజ్ అది ఇల్లీగల్గా సంపాదించారు వాళ్ళు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే వీళ్ళని తీసుకొచ్చి క్యాంప్లో కూర్చోబెడతారు. క్యాంప్లో కూర్చోబెట్టి ఒక ఫామ్ ఉంది, ఫామ్ ఫిల్అప్ చేపిస్తారు. బేసిక్ డీటెయిల్, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఖుల్నా నుంచి వచ్చారా, మీరు ఢాకా నుంచి వచ్చారా, ఎక్కడి నుంచి, ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ ఇల్లిటరేట్, అట్లీస్ట్ పేరెంట్స్. కొంతమంది యంగ్స్టర్స్కి కొంచెం డీటెయిల్స్ ఇంకా తెలుసు, మేము ఈ విలేజ్ నుంచి వచ్చామని. దాని తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళది కంప్లీట్ బయోమెట్రిక్ తీసుకుంటారు. 10 ఫింగర్ ప్రింట్లు బయోమెట్రిక్ స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోతో మ్యాచ్ చేస్తారు. దిస్ విల్ టేక్ హార్డ్లీ 5 to 10 సెకండ్స్లో మ్యాచ్ అయిపోతుంది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోలో ఏదైనా దొంగతనం చేశారా, మర్డర్ చేశారా, క్రిమినల్ కేసు ఉందా, వాళ్ళ హిస్టరీ ఏంటి, వాళ్ళ హిస్టరీ అంటే పట్టుకొని పక్కన కూర్చోబెడతారు.
ఆల్ క్లియర్ అంటే మళ్ళీ ఐరిస్ స్కాన్ తీసుకుంటారు వీళ్ళది. ఐరిస్ స్కాన్ ఈ 10 ఫింగర్ ప్రింట్లు తీసుకున్న తర్వాత వీళ్ళది డాక్యుమెంటేషన్ చేసి వీళ్ళ పేరు అన్ని డీటెయిల్స్ ఇచ్చి ఒక రోజులో 20, 30, 40, 50 మందిది ఉండొచ్చు యాజ్ పర్ ద స్పీడ్. ఇప్పుడు ఆల్రెడీ 200 మంది వెయిట్ చేస్తున్నారంట ఇవాళ కూడా. సో అట్లా కాకుండా చాలా క్యాంప్స్లో వేలాది మంది ఉన్నారు, ఇంకా పెద్ద పెద్ద ప్రొసెషన్ లాగా వెళ్తున్నారు వీళ్ళు. సో వీళ్ళని దెన్ దేర్ ఇస్ అ ఫ్లాగ్ మీటింగ్, బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ అండ్ మన బిఎస్ఎఫ్ కమాండర్స్ నడిమిట్లో ఒక ఫ్లాగ్ మీటింగ్ ఉంటుంది. ఇప్పుడు ప్రతిరోజు జరుగుతుందంట, ముందంతే వారంలో ఒకసారి జరుగుతుండే. సో దాంట్లో వీళ్ళు లిస్ట్ ఎక్స్చేంజ్ చేస్తారు. చూడండి, 30 మంది ఉన్నారు, వీళ్ళ విలేజ్ ఇది, వీళ్ళ పేరు ఇది, వీళ్ళు వచ్చిన డీటెయిల్స్ ఇది, ఏ రోజు ఇక్కడికి వచ్చారు, ఏ ఇయర్లో వచ్చారు, ఓకే, దీస్ ఆర్ ద డీటెయిల్స్ వీ హ్యావ్ విత్ అస్. మీరు కావాలంటే వాళ్ళని పిలిచి ఒకసారి అడగండి. సో బంగ్లాదేశ్ వాళ్ళు వీళ్ళని తీసుకొని, బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ వీళ్ళని ఒకసారి క్వశ్చన్ చేస్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ దమ్ స్పీక్ బెంగాలీ ఓన్లీ, బెంగాలీ భాష మాట్లాడతారు. దాని తర్వాత వీళ్ళని యాక్సెప్ట్ చేసి వాళ్ళు అటువైపు తీసుకెళ్ళిపోతారు. దిస్ ఈజ్ ద ప్రాసెస్ దట్ ఈస్ హ్యాపెనింగ్. కానీ ఇది ఒక్క వెస్ట్ బెంగాల్లో కాదు, ఇది ప్రతి స్టేట్లో జరగాలి. అది ఇంక్లూడింగ్ తెలంగాణ, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్, ఇంక్లూడింగ్ కేరళ, ఇంక్లూడింగ్ తమిళనాడు. ఎక్కడ ఉన్నా కానీ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఒక 10 కోట్ల మంది మన దగ్గర భారతదేశంలో ఉన్నారు. ఇది నేను చెప్పట్లేదు, శశి తరూర్ చెప్పారు. ఇన్ ఇస్ వన్ ఆఫ్ హిస్ బుక్స్ ఈజ్ రిటన్ హౌ సచ్ అన్ ఇల్లీగల్ మాస్ మైగ్రేషన్ జరిగింది మన హిస్టరీ. ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కామ్స్ అని చెప్పొచ్చు కవిత గారు. 10 కోట్ల మంది కంప్లీట్గా ఇండియా వైడ్గా ఉన్నారు. వాళ్ళు 10 కోట్ల మంది ఉన్నారు. దాంట్లో చాలామంది వాళ్ళ ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్, మాధ్యమిక సర్టిఫికేట్ వెస్ట్ బెంగాల్లో అన్నీ చేయించుకున్నారు. కానీ ఒక్కటే చోట్ల వాళ్ళు పట్టుబడ్డారు. ఎస్ఐఆర్లో 2002లో మీరు ఎక్కడ ఓటేశారు చెప్పండి అనగానే మా నాన్నగారు అమ్మగారు 24 సంవత్సరాల్లో ఓటే వేయలేదు. అదేంటి 24 సంవత్సరాలకు 5 ఎలక్షన్లు అయినా ఉంటుంది, అసెంబ్లీ, లోక్సభ, ఎందుకు ఓటేయలేదు? నో రిప్లై. ఎందుకంటే దే ఆర్ నాట్ ఫ్రమ్ ఇండియా. ఇది మేజర్ అనమాట. మీ అమ్మగారు, మీరు ఆ రోజు ఓటింగ్ మీ ఏజ్ లేకుండే, మీరు 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు అబ్బాయి అమ్మాయి ఉండొచ్చు, కానీ మీ పేరెంట్స్ ఓటింగ్ చేశారా లేదా, ఎక్కడ చేశారు, మీరు మొత్తం డీటెయిల్స్ అక్కర్లేదు. ఈవెన్ డిస్ట్రిక్ట్ చెప్తే చాలు, హౌరాలో ఓటేశారు, లేకుంటే కలకత్తాలో ఓటేశారు, 24 పర్గనాస్లో ఓటేశారు, ఈ డీటెయిల్స్ కావాలి. ఎస్ఐఆర్లో అక్కడ పట్టుకున్నారు. దట్ ఈస్ వై మమతా బెనర్జీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కొట్లాడింది. బికాస్ షీ వాంటెడ్ టు సేవ్ దీస్ ఫెలోస్. వాళ్ళని ఎట్లయినా బెంగాల్లో ఉంచుకొని ఆమె ఎలక్షన్ గెలుపుదాం అనుకున్నాయి. కానీ ఆ ఎలక్షన్లో ఈ 1 కోటి మంది ఈసారి ఓటేయలేకపోయారు. దాంతో మమతా బెనర్జీ ఓడిపోయింది. ఇప్పుడు కూడా డిఫరెన్స్ బీజేపీ టీఎంసీ నడిమిట్లో ఉన్న డిఫరెన్స్ ఈసారి టోటల్ ఓట్స్లో 40 లక్షలే, టోటల్ డిలీషన్స్ 1 crore. అక్కడ మీకు తెలిసిపోతుంది ఎందుకు మమతా బెనర్జీ ఓడిపోయిందని. ఆ 1 crore పీపుల్ లిస్ట్లో ఉంటుండే మమతా బెనర్జీ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతుండే. దిస్ ఇస్ ద డిఫరెన్స్. సో దానికోసం కమ్యూనిస్ట్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, మమతా బెనర్జీ అందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అక్కడ వెళ్ళారు, ఇక్కడ వెళ్ళారు. ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ ఇల్లీగల్, ఆపాలే, వీళ్ళు ఎందుకు పంపిస్తున్నారు పాపం పేదోళ్ళు అని చెప్పి. ఐ థింక్ భారతదేశం చూసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కామ్. మనం ట్రంప్ని తిడుతుంటాం మనం అప్పుడప్పుడు. మన వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి ఇల్లీగల్గా ఎంటర్ అవుతారు, డంకీ రూట్లో వెళ్తారు. కొంతమంది కెనడాకు కూడా డంకీ రూట్లో వెళ్తారు ఇల్లీగల్గా, అక్కడ పట్టుకుంటారు, వాళ్ళని జైలు వేసేస్తారు. ఇదేంటి ట్రంప్ ఇట్లా చేస్తున్నారు? ఎవ్రీ నేషన్ ఈస్ డూయింగ్ దట్ ఎక్సెప్ట్ మేబీ యూకే లాంటి దేశం ఫ్రీ బార్డర్స్ ఓపెన్ చేశారు వాళ్ళు. కానీ ప్రతి దేశంలో మైగ్రేషన్, ఇల్లీగల్ మైగ్రేషన్ చాలా పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పుడు స్పెయిన్ కూడా గుర్తించారు దాన్ని, ఇటలీ ఇప్పుడు లేశారు నిద్ర నుంచి. ప్రతి యూరోపియన్ నేషన్ నౌ దే ఫేసింగ్ అ మేజర్ ప్రాబ్లం. వాళ్ళు లాస్ట్ 10 సంవత్సరాలు దీని గురించి అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడు నౌ దే హ్యావింగ్ అ ప్రాబ్లం. మనం కూడా ఇది ఎప్పుడో చేయాలండే, చేయలేదు. నాకు ఒకసారి రాజాసింగ్ గారు చూపించారు, ఆయన వాళ్ళ కాన్స్టిట్యున్సీలో గోషామహల్లో ఒక హనుమంతు విగ్రహం ఉంది పెద్దది, కొండ మీద తీసుకెళ్ళి అక్కడి నుంచి చూపించారు. నా సురేష్ జీ ये जो नीचे है ना ये पूरे బంగ్లాదేశీ, వీళ్ళు లేకుండే ఇక్కడ 5 సంవత్సరాల ముందు ఇక్కడ వీళ్ళు లేకుండే. రాజస్థానీ లోడ్ కమ్యూనిటీ వాళ్ళు ఉంటుండే ఇక్కడ. ఈజ్ ఫ్రమ్ రాజస్థాన్, వాళ్ళ కమ్యూనిటీ లోడ్ కమ్యూనిటీ. మన గణేష్ విగ్రహం తయారు చేయడం అంతా చేస్తారు ఆ ఏరియాలో, దూల్పేట ఏరియా. వీళ్ళందరూ వచ్చారు ఇప్పుడు కొత్తగా. వీళ్ళని ఓటర్ లిస్ట్లో వేయడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ ఉన్న ఎంఐఎం వాళ్ళు. ఆలోచించండి, అప్పుడు ఎంతమందిని హైదరాబాద్లో మీరు పట్టుకొచ్చారు. ఇట్స్ వెరీ ఈజీ. కానీ వీళ్ళేం చేస్తారంటే, మీరు పెద్ద ముందు బెంగాల్ కాకుండా వాళ్ళు చిన్న సిటీస్కి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి ఊర్లకి వెళ్ళిపోతారు. ఊర్లలో మీరు ఎక్కడ చెక్ చేస్తారు? యూ విల్ థింక్ ఈజ్ అ బెంగాలీ. అదే మన పోలీస్ సెటప్లో, ఇంటెలిజెన్స్ సెటప్లో చాలా డీటెయిల్డ్గా ప్రతి పౌరాన్ని, సుప్రీంకోర్టు నుంచి ఇప్పుడు వస్తుంది చూడండి, ఇట్ విల్ కమ్. ఆల్రెడీ హోమ్ మినిస్ట్రీ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. అది పట్టించుకోకపోతే హోమ్ మినిస్ట్రీ దిగుతారు డైరెక్ట్ ఈ గేమ్లో. కానీ జరగాల్సింది.